every second in the set, even now అదే ప్యాషన్తో మాట్లాడతారు. సో అదే ఐ థింక్ వీ ఆల్ ఫెల్ట్ కూడాను. అండ్ థ్యాంక్ యూ శివాజీ గారు. అండ్ దెన్ క్యూట్గా ఇలా చేయి అలా చేయి అని సజెషన్స్ ఇస్తారు. అండ్ దెన్ దట్ మళ్ళీ మనం కూడా ఏమైనా రివర్స్లో అయినా చెప్తే హీల్ టేక్ ఇట్, లిసన్ అండ్ దెన్ డిస్కస్. సో దాట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ హెమ్. మనం సజెషన్ ఇచ్చేసాం కదా అని చేసేయమని చెప్పరు, మనం కూడా ఏదైనా చెప్తే వింటారు. సో ఇట్స్ వెరీ నైస్ టు వర్క్ విత్ హెమ్. ఎప్పటి నుంచో మాది స్టార్ 2000 కంటెస్ట్ నుంచి జర్నీ. అండ్ ఇప్పుడు ఇది 4వ ఫిలిం. సో ఇది కూడా అండ్ ఆయన కూడా సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. ఆయనది కూడా మాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాం. సో ఇన్ ఆల్ దిస్ వేస్ ఇది పాజిటివ్గా కనపడుతుంది. అండ్ ఇవాళ సాంగ్ మీరు విన్నారు, పాయా అంటే ఫస్ట్ నాకు తెలీదు, అసలు నాకు తెలియదు ఆ మాత్రం కూడా తెలీదా అని మీరు అనుకోవచ్చు. నిజంగానే తెలియదండి. సో ఐ ఆస్క్డ్ హిమ్ పాయా అంటే ఏంటి అని. సో దెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్. సో ఓకే అని. సో దెన్ పాట ఫస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న పాటకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత ద గ్రాడ్యువల్ గ్రోత్ ఆఫ్ ఇట్. అండ్ కొంచెం ఫనీగా చేస్తూ చాలా బాగుంది. బండ్ల గణేష్ గారు అలాగే ఆలి గారు మొత్తం ఆల్ ఎనర్జీ. అండ్ అఫ్ కోర్స్ బోలే గారు పాడడం, యాక్ట్ చేయడము అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్షన్, ఎవ్రీథింగ్. ఇంకేమీ వదలలేదు ఈ సాంగ్లో. సో ఎవ్రీథింగ్ హీ డిడ్ A to Z. అండ్ జీతు గారు, థ్యాంక్ యూ ఫర్ ద కొరియోగ్రఫీ. ఎవ్రీబడి, ఐ థింక్ దే విల్ సెలబ్రేట్ నౌ విత్ దిస్ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ ఐ మిస్డ్ ఎనీథింగ్, సారీ. అండ్ హోప్ మీ అందరికీ ఈ ఫిలిం నచ్చుతుంది. February 12th ఈటీవీ విన్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మిస్సమ్మ 2 అంటే నీలకంఠ గారు ఈ మధ్య ఒకసారి నాకు ఒక స్క్రిప్ట్ చెప్పారండి, డెవలప్ చేస్తున్నారు, పాయింట్ చెప్పారు మిస్సమ్మ 2 మీద. ఓకే, అంతా ఒక 15 days బ్యాక్ చెప్పారు నాకు అది. బట్ అదొక డిఫరెంట్ కథ. ఓకే, మిస్సమ్మ సీక్వెల్ కాదు, మేమే ఉంటాం. బట్ భూమిక గారు ఉండరు. ఓకే ఓకే. మీ దాకా వచ్చింది అలాగే గారు న్యూస్? అంటే ఐ హర్డ్. ఓకే, బట్ అదే ఈ మధ్య జస్ట్ 1 week బ్యాక్ 10 days బ్యాక్ చెప్పారు. అయితే త్వరలోనే పట్టాలెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఈ కథ విన్నప్పుడు నాకు బాగా అనిపించి ఈటీవీకి పంపించాను విన్ వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా నచ్చి ఈ ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పారు. సో ఈటీవీతో అనుబంధం అనేది నాకు ఇప్పుడు కాదు, ఆ కంపెనీలో నేను గడిచిన 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఒక 5-6 సినిమాలు చేశాను. లాంగ్ రిలేషన్ ఇది, ఒక సినిమాతోనో లేదంటే ఒక ఈవెంట్తోనో పోయేది కాదు. ఎస్పెషల్లీ నా రిలేషన్ విత్ బాపినీడ్ గారు, నేను ఈరోజు మీ ముందు మళ్ళీ కనపడటానికి కారణమే ఆయన. సో నాకు మోర్ దెన్, వాస్తవంగా ఈ సందర్భంలో ఆ ఒక్క మీటింగ్ అనేది నా లైఫ్లో నేను ఎప్పటికీ నేను చనిపోయే వరకు కూడా మర్చిపోలేను. ఎందుకంటే ఆ నెక్స్ట్ మంత్ నాకు హోప్ లేదు. అంటే హోప్ లేదంటే హైదరాబాద్లో బతకాలంటే చాలా డబ్బులు కావాలి. అలాంటి పరిస్థితుల్లో సరే అక్కడి నుంచి బండి నడపాలంటే కష్టమైన పనే. ఊరు వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితి అది. ఎందుకో తెలియదు మైండ్లోకి ఆయన వచ్చారు. వచ్చినప్పుడు వెళ్ళి కలిశాను. నా దగ్గర 2 రీమేక్లు ఉన్నాయి, ఏమన్నా చేస్తారా అని అడగటానికని వెళ్ళాను అనమాట. ఆయన వాళ్ళు చూస్తారు అని సాయి గారిని నితిన్ గారిని పిలిచి చెప్పారు, అది చూడండి అమ్మా అని. ఆ తర్వాత సరేనండి అనుకున్నాను. హోప్ అయిపోయింది, ఇంకా ప్యాకప్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అని అనుకున్నాను. అని బయటకు వస్తుంటే ఆయన పిలిచి, శివాజీ నువ్వు యాక్ట్ చేయొచ్చు కదమ్మా అని అన్నారు. సార్ నేను ఎప్పుడు చేయడం లేదు, ఇస్తే చేస్తా సార్. ఇస్తే చేస్తామని ఆయనే అన్నారు. ఖచ్చితంగా చేస్తానండి. సరే అమ్మా అన్నారు. బట్
అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 అవర్కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ నేను ముందు అక్కడ మాట ఇచ్చాను కదా అని నేను వాళ్ళకేం చెప్పలేదు బిగ్ బాస్కి. కానీ వీళ్ళకి చెప్పాను. చెప్తే వీళ్ళు అప్పటికే 90s సారీ అక్కడ వచ్చిన తర్వాత ఎప్పటికో నాకు వీళ్ళు 90s పంపించారు ఒక 1-2 months తర్వాత. సరే చేస్తానని చెప్పాను. చేస్తానని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.